హలో ఫ్రెండ్స్, ఈరోజు బటర్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా మీరు చేసుకునే చికెన్కి ఈ బటర్ చికెన్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. టేస్ట్లోనూ అలాగే మనం చేసే పద్ధతిలోనూ చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ. రెగ్యులర్గా మీరు ఎక్కువగా రెస్టారెంట్స్లో ఆర్డర్ చేసుకుని ఉంటారు. ఒకసారి ఈ పద్ధతిలో ఇంట్లో ట్రై చేయండి. అసలు ఇంక ఎప్పుడు మీరు రెస్టారెంట్లో తినరండి, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకంటే ఆలస్యం, ట్రై చేసి రెసిపీ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి. టేస్ట్ ఎలా వచ్చింది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి. హోటల్ కన్నా ఇంకా రుచిగా ఉందా లేదా కమెంట్లో షేర్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఆ గ్రేవీ, ఆ టెక్స్చరు, అది చూస్తుంటేనే మీకు నోట్లో నీళ్ళు ఊరుతుంటాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ బటర్ చికెన్కి ఈరోజు నేను 1 కేజీ క్వాంటిటీలో చేస్తున్నాను. దాని ప్రకారం మనం కొలతలన్నీ చూపిస్తాను. ఇక్కడ 1 కేజీ చికెన్ని శుభ్రంగా కడిగేసి పెట్టేసుకోండి. ఇందులో ఒక 4 స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి. మనము కేజీ చికెన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం పెరుగు క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటున్నాను. మీరు చికెన్ క్వాంటిటీని బట్టి ఈ కొలతలు తగ్గించడం కానీ పెంచడం కానీ చేసుకోండి. ఇలా పెరుగు వేసుకున్నాక దీనికి తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు చూసి వేసుకోండి. మనం మళ్ళీ నెక్స్ట్ మనం గ్రేవీ చేస్తాము, దాంట్లో కూడా వేసుకుంటాము కాబట్టి తగినంత వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక కొంచెం కసూరి మేతి, అలాగే మీకు స్పైసీకి తగినంత కారం కూడా మీరు చూసి వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా, ఇవన్నీ వేసుకున్న తర్వాత నిమ్మకాయ, ఒక పెద్ద సైజు ఒక నిమ్మకాయ మొత్తం పిండుకుంటున్నాను. కేజీ కర్రీ కాబట్టి హోల్ ఒక నిమ్మకాయ రసం అంతా పిండేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నీ కలిపేసుకోండి. దీంట్లో ఒక చిన్న ఐటెం మర్చిపోయాను నేను, అదేంటో మీరు గెస్ చేయండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ మర్చిపోయాను కాబట్టి కొద్దిగా వేసుకున్నాను. దీంట్లో కొద్దిగానే వేస్తున్నాను, ఎందుకంటే మనం గ్రేవీ చేసేటప్పుడు కూడా అల్లము ఎల్లిపాయలు వేస్తాం కాబట్టి కొంచెం 1 స్పూన్ మాత్రమే వేసిన. ఇది వేసి మంచిగా కలిపేసుకొని కనీసం ఒక అర్ధగంట, టైం ఉంటే 1 గంట వరకు మ్యారినేట్ చేసుకోండి. ఇక అది పక్కన పెట్టుకున్నాక గ్రేవీ తయారు చేసుకుందాం. దానికోసం కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఇట్లా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ సన్నగా అన్న కట్ చేసుకోండి, కొంచెం పెద్ద సైజులో అన్న కట్ చేసుకోండి. ఎలాగో మనం దీన్ని పేస్ట్ చేస్తాం కాబట్టి ఆనియన్స్, టమాటా, అలాగే కొత్తిమీర కాకుండా కొత్తిమీర కాడలు, అలాగే మీకు ఇంతకుముందు చెప్పినట్టు అల్లం ముక్క కొంచెం చిన్న సైజుది, అలాగే ఒక 10-12 వరకు ఎల్లిపాయలు, ఒక చిన్న బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కాజులు ఒక 15-20 వరకు కాజులు వేసుకోండి. ఎందుకంటే మనము కర్రీ ఇక్కడ మనకి కేజీ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి కొన్ని కాజులు ఎక్కువగా వేసుకోండి. సో ఇక్కడ కూడా కొద్దిగా కారం వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం కలర్ కోసం బాగుండాలి కదా అని కొద్దిగా కారం వేస్తున్నాను. కారం కూడా వేసి కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఇవన్నీ మంచిగా దగ్గరికి ఉడికేంత వరకు ఉడికించుకుందాము. సో చూసారు కదా, ఇంకా ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత కొన్ని నీళ్ళు వేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి. కంప్లీట్గా చల్లారనిచ్చిన తర్వాత పేస్ట్ చేసుకోండి. నీళ్ళు వేసుకొని పేస్ట్ లాగా అయిపోవాలి. మీరు కొద్దిగా ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు కూడా యాడ్ చేసుకొని మంచి పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము ఇంకొక ప్యాన్ పెట్టుకొని, ఇప్పుడు మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఇది ఒక 1/2 అవర్ తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. మీకు ఒకవేళ 1/2 అవర్ కాలేదు అనుకుంటే దాన్ని 1/2 అవర్ మ్యారినేట్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు దీన్ని ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్, కొద్దిగా బటర్, మనం బటర్ చికెన్ అన్నాం కాబట్టి కొంచెం బటర్ క్వాంటిటీ ఎక్కువగా వేసుకుందాము. బటర్ వేసి బటర్ మంచిగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, అదంతా వేసి కలిపేసి మంచిగా మూత పెట్టుకొని, మనం చికెన్ ఉడుకుతుంటే నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళన్నీ మంచిగా ఎగిరిపోయే వరకు, అంటే నీళ్ళన్నీ మంచిగా ఆవిరి అయిపోయే వరకు మంచిగా కుక్ చేసుకోండి. నిదానంగా సిమ్లో పెట్టి మంచిగా ఒక 50% కుక్ అయ్యే వరకు చికెన్ని ఉడికించుకుందాము. సో చూసారు కదా, మనకి ఇలా నీళ్ళు వస్తాయి కదా చికెన్ ఉడికేటప్పుడు. ఆల్రెడీ మనం ఇందులో కొంచెం పెరుగు కూడా వేసాము. ఆ పెరుగులో వచ్చే నీళ్ళు, మనకి చికెన్లో వచ్చే నీళ్ళు, ఇవన్నీ ఎగిరిపోవాలండి. అంటే మంచిగా ఆ వాటర్లో మనకి చికెన్ అనేది ఉడికిపోవాలి. సో చూస్తున్నారు కదా,
ఇట్లా కొంచెం కూడా వాటర్ లేకుండా ఆల్మోస్ట్ మనకి చికెన్ అనేది ఒక 50% 60% ఉడికిపోవాలి. మనం గ్రేవీలో మిగతా 40% ఉడికించుకోవాలి. సో చూసారు కదా, ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా, ఇక దాని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ కొంచెం బటర్ వేసుకుందాం. ఎందుకంటే మనకి ఇక్కడ కంప్లీట్గా బటర్ చికెన్ కాబట్టి బటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకుందాము. కొద్దిగా బటర్ వేసి ఈ బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా, ఇదంతా వేసుకోండి. ఇవంతా వేసుకున్న తర్వాత కొంచెం కలర్ తక్కువ అనిపిస్తుంది కాబట్టి ఇందులో మనం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అని దొరుకుతుంది. ఇది జస్ట్ కలర్ కోసం మాత్రమే వేస్తాము. ఇది వేసేసి కలిపేసి కొంచెం నీళ్ళు వేసుకోండి. మనం ఆల్రెడీ మనకి గ్రైండర్లో కొన్ని నీళ్ళు వేసి మీకు గ్రేవీ ఎంతైతే అవసరమో అన్ని నీళ్ళు వేసుకోండి. మీరు కొంచెం గ్రేవీ ఇష్టపడితే కొద్దిగా నీళ్ళు ఎక్కువ యాడ్ చేయడం, మీకు సెమీ గ్రేవీ లాగా ఇష్టం ఉంటే నీళ్ళు కొంచెం తగ్గించి ఇలా కొన్ని నీళ్ళు వేసుకొని కలిపేసుకొని, ఉప్పు ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకుందాము. సో చూసారు కదా, ఒక 5 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అదంతా వేసుకోండి. మీకు ఇంతకుముందు చెప్పినట్టు మన చికెన్ అనేది గ్రేవీలో కూడా ఒక 40% వరకు ఉడకాలి. అప్పుడైతే మన గ్రేవీ అనేది మన ముక్కకి మంచిగా పడుతుంది. కాబట్టి రిమైనింగ్ మనం ఎంతైతే మనకి చికెన్ ఉడకలేదో అదంతా మనం ఈ గ్రేవీలో ఉడికించుకుందాము. సో మంచిగా కలిపేసి మూత పెట్టుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాము. సో చూసారు కదా, మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో క్రీమ్ వేస్తున్నాము. ఇక్కడ మనం క్రీమ్ ఉంటే వేయండి, లేదంటే మన పాలమీగడ కొద్దిగా వేసుకోండి. ఇక్కడ నేను పాలమీగడ ఉంది వేస్తున్నాను, లేదంటే మీరు క్రీమ్ కూడా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్ల క్రీమ్ వేసుకోండి. ఇది వేసి కలిపేసి ఒకే ఒక్క నిమిషం ఉడికించుకుంటే మన బటర్ చికెన్ అనేది రెడీ అయిపోతుందండి. సో చూసారు కదా, కొంచెం ఆయిల్ ఇలా పైకి తేలింది. ఇంకిప్పుడు స్టవ్ బంద్ చేసిన తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు కూడా కొంచెం వేసాము, ఇప్పుడు కూడా కొద్దిగా వేసుకోండి. కలిపేసి ఇంకా సర్వ్ చేయండి. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. అసలు మీరు రెస్టారెంట్లో కూడా ఇంత టేస్టీ అయిన బటర్ చికెన్ తిని ఉండరు. ఒకవేళ మీకు స్మోకీ ఫ్లేవర్ ఇష్టం ఉంటే ఇందులో కొంచెం స్మోక్ ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం బొగ్గుని స్టవ్ మీద మనం మంచిగా కాల్చేసి వేడైన తర్వాత అది చిన్న గిన్నెలో పెట్టేసి మనము కొద్దిగా నెయ్యి వేసి మూత మూస్తే స్మోక్ ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది. ఒకవేళ అది ఇష్టం ఉంటే అలా కూడా చేసుకోవచ్చు. సో చూసారు కదా, డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ద్వారా మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ ఇవ్వండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.